భద్రాచలం ఏరియా ప్రభుత్వ ఆసుపత్రిని తెలంగాణ సిపిఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ సందర్శించారు. ఈ సందర్భంగా ఆసుపత్రిలో రోగులకు అందుతున్న వైద్య సేవలను పరిశీలించిన ఆయన ఆసుపత్రి నిర్వహణ, మౌలిక సదుపాయాలు, సిబ్బంది పరిస్థితులపై వైద్యులు అధికారులతో చర్చించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రోగులను కలిసి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. పేద ప్రజలకు మరింత మెరుగైన వైద్య సేవలు అందేలా చర్యలు తీసుకోవాలని వైద్య సిబ్బందికి సూచించారు. ప్రభుత్వ ఆసుపత్రులపై ఆధారపడే ప్రజల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో అవసరమైన సదుపాయాలను విస్తరించాల్సిన అవసరం ఉందన్నారు. మొత్తం స్టేట్ వైడ్గా అన్ని హాస్పిటల్లో ఉన్న ఫెసిలిటీస్ మీద స్టాఫ్ ఉంటుంది. ఈ సర్వే చేయాలని సిటీ స్టేట్ వైడ్గా చేంజ్ పెట్టుకున్నారు. ఇక్కడ బాగా మెడిసిన్స్ ఉండి మంచి ట్రీట్మెంట్ ఉంటే బయట ప్రైవేట్ హాస్పిటల్స్ అంటే ఎంత నేను చెప్పగలిగితే ఏంటంటే 60 మంది పని చేస్తుంది, 20 మంది పని చేస్తారు. సో ముగ్గురు పని చేస్తుంది, ఒకరు పని చేస్తున్నప్పుడు ఈ క్వాలిటీ ఆఫ్ హెల్త్ కేర్ కూడా డిక్రీజ్ అయిపోతుంది సార్. ఇప్పుడు మీరు చూసారు కదా సార్, హాస్పిటల్ ఒకటే 2 తర్వాత ఒకటే డాక్టర్ ఉంటారు. అతను ఏం చేయాలి, మెడికల్ వంట కంప్లీట్ అతనే వెళ్ళాలి, ఐసీలో ఎక్కడైనా అక్కడే ఉండాలి. ఇక్కడ ఈలోపు ఎమర్జెన్సీకి ఏదైనా కేసు వస్తే ఇక్కడ డాక్టర్ లేడు అనేది వస్తుంది. కానీ బట్ ఈ డాక్టర్ వేరే దగ్గర పని చేస్తున్నారు అనేది కూడా వాళ్ళు కొంచెం గ్రహించుకోకుండా ఈలోపు తొందరపడి బయటికి తీసుకెళ్దాం అనే ఉద్దేశంతో అట్లా వెళ్ళడం. అందరికీ 2 తర్వాత క్లినిక్ ఉంది సార్. క్లినిక్లో ఉన్నాయి కానీ ఇక్కడ డ్యూటీ టైంలో మాత్రం బయటికి వెళ్ళి ప్రాక్టీస్ చేస్తున్నారు. అది మాకు రోజులు పెట్టుతారు సార్. డ్యూటీ టైం అవర్స్లో కాకుండా టైంలో ప్రాక్టీస్ చేసుకుంటారు. ఐటీడీ నుంచి ఇక్కడ రావాల్సిన